హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతులకు సంబంధించిన కీలక అప్డేటు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా పథకానికి సంబంధించి 2 సీజన్లలో 12,000 రూపాయలు కాకుండా ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అది నిజమా కాదా? అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను వెల్లడించింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే వానాకాలం రైతు భరోసా నిధులు అర్హులైన పలువురు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ముందుగా మీ సమీప ఏఈఓ కార్యాలయంలో సంప్రదించి భూమి వివరాలు, ఈకేవీసీ, ఎన్పిసి లింకు, ఫార్మర్ రిజిస్ట్రేషను, బ్యాంకు వివరాలు లేదా ఇతర అర్హతలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకుని అవసరమైన గ్రీవియన్సు నమోదు చెయ్యాలి. సమస్యలు పరిష్కారమైన తర్వాత అర్హత ఉంటే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం రైతు భరోసా అమలులో కొన్ని మార్పులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో 2 సీజన్లకు సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి ఎకరానికి 12,000 రూపాయలు చెల్లించే విధానాన్ని అమలు చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేయాలనుకునే రైతులు పట్టాదార్ పాస్బుక్, 1B, ఆధారు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్తో ఏఈఓ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో అందించబడుతుంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే 24వ విడత నిధులు విడుదలకు ముందే ఈకేవీసీ, ఎన్పిసి లింకు, బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఈ డబ్బులను ఆగస్టు నెలలో 10వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. దీని మీద మనకు మెయిన్ అప్డేట్ అనేది రావాల్సి ఉంది. త్వరలో మోడీ గారు డేటు ఫిక్స్ చేస్తారు. ఈకేవీసీని మీ సేవా కేంద్రంలో, ఎన్పిసి లింకును మీ బ్యాంకులో పూర్తి చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ కింద సంవత్సరానికి 6,000 రూపాయలు లభిస్తే అర్హులైన రైతులకు మొత్తం 12,000 రూపాయల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాలు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, అర్హతలు మరియు అధికారిక మార్గదర్శకాల ఆధారంగానే అందుతాయి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.